ఉన్నాం. దాదాపుగా 9 మంది ఐఏఎస్ ఐపీఎస్లను బదిలీ చేయడం కావచ్చు, ఇవన్నీ జరిగిన పరిస్థితి కనిపించింది. ఎన్నికల సంఘం కూడా కొరడ జులిపించిందని చెప్పుకోవచ్చు. అధికార పార్టీ వైసీపీకి అంటగాగుతున్నటువంటి ఈ బ్యూరోక్రాట్లకు సంబంధించి. అట్లాగే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎవరిపైన వేటు పడే అవకాశం ఉంది, ఎవరిని బదిలీ చేస్తారు ఏంటి అనే ఒక పూర్తి చర్చ ఈ వర్గాల్లో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చూద్దాం. రాష్ట్రంలో అధికార పార్టీతో అంటకాగుతున్న ఐపీఎస్ అధికారుల్లో ఇంకెవరిపై వేటు పడనుంది అనే చర్చ పోలీసు ఉన్నతస్థాయి వర్గాల్లో జోరుగా సాగుతోంది. గడిచిన 5 ఏళ్లలో ఏకపక్షంగా వ్యవహరించిన వారెవరు? ఇటీవలి బదిలీలో వ్యూహాత్మక అంతర్గత ఒప్పందంతో కీలక పోస్టులు దక్కించుకున్నది ఎవరు? ప్రతిపక్షాలు ఇంకా ఎవరిపై ఫిర్యాదు చేశాయి? ఎన్నికల కమిషన్ నిఘా చట్టంలో ఇంకా ఎవరు ఉన్నారు అనే అంశాలపై ఐపీఎస్ వర్గాల్లో ఒకటే చర్చ. జగన్ ప్రభుత్వంలో అరాచకాలకు వంత పాడలేక, చూస్తూ చేతులు ముడుచుకోలేక, లూప్ లైన్ లో పడిపోయి ఉద్యోగం చేసుకుంటున్న అధికారులు ఇప్పుడు సంతోషిస్తున్నారు. ఉద్యోగం చెయ్యలేక నిస్సహాయత వ్యక్తం చేసినా క్షమించొచ్చు గాని న్యాయాలు చూడకుండా అధికార అక్రమాలకు అంటకాగిన వారిని వదిలిపెట్టకూడదు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక రాయలసీమలో ఓ డీఐజీ, రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ఓ ఐజీ, ఇంకో 3 ఎస్పీలతో పాటు అత్యున్నతమైన అదనపు డీజీ ర్యాంక్ అధికారిపైన 1-2 రోజుల్లో వేటు పడనుందని భావిస్తున్నారు. మంగళవారం బదిలీ వేటు పడిన గుంటూరు రేంజ్ ఐజీ పాల్రాజు, సిఐల బదిలీలో అధికార పార్టీ సిఫార్సులకు ఇచ్చిన ప్రాధాన్యం సామర్థ్యానికి ఇవ్వలేదనే అభియోగం ఎదుర్కొంటున్నారు. ఇక ఎస్పీలు సైతం ఆయన్ను లెక్క చేయలేదని, అందుకే పల్నాడులో జరిగిన ప్రధాని సభలో భద్రతా వైఫల్యం కనిపించిందని చెబుతున్నారు. తిరుపతిలో వైసీపీ అక్రమాలపై నమోదైన కేసులు ఎత్తివేసి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్వామి భక్తి చాటుకున్నారు. ప్రకాశం జిల్లాలోనూ రాజకీయ హత్యలు జరగడంతో ఆయనపై వేటు పడింది. మరోవైపు జాషువా కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నేతలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడమే కాకుండా చిత్తూరు జిల్లాలో వైసీపీ గెలవడానికి లోపాయికారిగా అనుకూల ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డికి ప్రభుత్వం కేటాయించిన బంగళాలోనే వైసీపీ నేతలు సమావేశం ఏర్పాటు చేయడం లాంటివి ఆయన స్థాన భ్రమణానికి కారణమయ్యాయి. ఇక అనంతపురం జిల్లా ఎస్పీ అనుబురాజన్ కడప నుంచి చూపిన స్వామి భక్తి ఢిల్లీ సిబిఐ పెద్దలనే ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇదే విధంగా పనిచేస్తున్న మరికొందరిపైన వేటు పడొచ్చనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఉత్తరాంధ్రలో ఒక ఎస్పీ అక్కడి వైసీపీ నేతలు అడగడం ఆలస్యం, ప్రత్యర్థులపై కేసులు నమోదు, పోలీసుల బదిలీలు చేసేస్తారు అనే పేరుంది. ఉభయ గోదావరి జిల్లాలోనూ మరో ఎస్పీపై ఇవే ఆరోపణలు ఉన్నాయి. రాయలసీమలో సీఎం జగన్ కు బాగా పట్టున్న జిల్లాకు చెందిన ఎస్పీ తీరుపైన విమర్శలు ఉన్నాయి. మరో జిల్లా ఎస్పీని ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పిలిపించి ఆయన పరిధిలో జరిగిన రాజకీయ హత్యపై అక్షంతలు వేసి పంపారు. రాయలసీమలో పోస్టింగ్ కోసం ఒక డీఐజీ అధికారి పార్టీతో చేసుకున్న ఒప్పందం ఐపీఎస్ వర్గాల్లో తాజాగా చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో మీకు ఎలా కావాలంటే ఆ విధంగా పనిచేస్తాను అంటూ ఆయన పోస్టింగ్ తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. ఇక ఆ డీఐజీ తీరు, నిర్ణయాలపై ఈసీ ఆరా తీస్తుంది. 1-2 రోజుల్లో ఆయనతో సహా 6 అధికారులపై వేటు వేయొచ్చు అని విశ్వసనీయ సమాచారం. మరో అదనపు డీజీ స్థాయి అధికారి వ్యవహారం కూడా వివాదాస్పదమైంది. ఇటీవల విశాఖ పోర్టుకు డ్రగ్స్ వచ్చిన సమాచారంతో సిబిఐ రంగంలోకి దిగినప్పుడు వారి పనికి ఆటంకం కలిగించడం, తాము శాంపిల్స్ తీస్తాము అంటూ కొందరు అధికారులతో కలిసి పోర్టుకు వెళ్లడమే ఇప్పుడు ఆయన కొంప ముంచింది అని అంటున్నారు. ఆయన బదిలీని ఆపడం అధికార పార్టీ నేతల వల్ల కాదు అని పోలీసు వర్గాలు అంటున్నాయి. రాజధాని ప్రాంతంలో ఓ ఐజీ ర్యాంక్ అధికారిని తప్పించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక గత ఎన్నికల్లో రాయలసీమలో ఆయన చూపించిన పనితనం, స్థానిక సంస్థల్లో ఆ అధికారి వ్యవహరించిన విధానం, తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సందర్భంగా నిష్పాక్షికంగా పనిచేసే అధికారులను ఆయన అదుపు చేసిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ అధికారిని ఎన్నికల షెడ్యూల్కు ముందే ఈసీ మందలించింది. దీంతో ఆయన బదిలీ తప్పదని, ఆ విషయం ఆయనకు తెలిసిపోయిందని అంటున్నారు. మరోవైపు బదిలీ వేటు పడిన పాలరాజు స్థానంలో గుంటూరు రేంజ్ ఐజీగా ఎవరొస్తారనని ఐపీఎస్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.
ఇక మరోవైపు అటు అధికార పార్టీతో అంటకాగుతున్న ఐపీఎస్ అధికారులపై బీజేపీ గురిపెట్టింది. కీలక స్థానాల్లో ఉన్న ఈ ఐపీఎస్లు ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేస్తున్నారు అని మండిపడింది. వీరిని పక్కకు తప్పిస్తేనే ఎన్నికల ప్రక్రియ నిష్పక్షంగా సజావుగా సాగుతోంది అని స్పష్టం చేసింది. ఇక ఇన్ఛార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నుంచి నాన్ క్యాడర్ ఎస్పీ ఆనంద్ రెడ్డి వరకు ఏకంగా 22 మంది పేర్లు, వారిపై ఉన్న అభియోగాలు, అవినీతి చర్యలు, వైసీపీతో ఉన్న బంధం, విపక్షాలను వేధిస్తున్న వైనం వివరిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాష్ట్ర, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్లకు లేఖలు రాశారు. నిష్పాక్షిక ఎన్నికల కోసం వీరిని విధుల నుంచి తప్పించాలని ఆమె కోరారు. ఆయా అధికారులు అనేక సందర్భాల్లో మాటలు, నేతల ద్వారా వైసీపీ పట్ల తమకున్న భక్తిని చాటుకున్నారని చెప్పారు. అయితే గత నెల 26వ తేదీన పురంధేశ్వరి ఎన్నికల కమిషన్కు ఈ ఫిర్యాదు చేశారు. ఈ జాబితాలోని 6 ఐపీఎస్లను ఈసీ ఇప్పటికే పక్కకు తప్పించింది. త్వరలోనే మరికొందరిపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అండగా నిలుస్తున్నారు. విధులు పక్కన పెట్టి ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితి. స్థానికంగా ఎవరైతే వైసీపీ ఉన్నారో వారికి అనుసరణలో పనిచేస్తూ వారు కోరిన వారికి మాత్రమే పోస్టులు ఇస్తూ ఇతర వారిని ప్రాధాన్యత లేని స్థానాల్లో తరలిస్తూ ఉన్న వైనం మనకు చాలా చోట్ల కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవలే దాదాపు 6 పోలీసు అధికారులని ఎన్నికల సంఘం తమ విధుల నుంచి తప్పించింది. వారిని ప్రాధాన్యత లేని పోస్టులో ఉంటారు, ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కూడా స్వచ్ఛంగా ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా మరికొన్ని చోట్ల కూడా ఇదే విధంగా ఐపీఎస్ పోలీసుల అధికారులు వ్యవహరించిన తీరుపై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలతో ప్రతిపక్షాలు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం విచారణ కూడా జరుగుతుందని తెలుస్తుంది. 2-3 రోజుల్లో మరికొంతమంది అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖ ఇప్పుడు రాష్ట్ర చర్చనీయాంశం. దాదాపు 22 మంది ఐపీఎస్ అధికారులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, వారి ఎన్నికల విధుల్లో ఉంటే ప్రతిపక్షాలు స్వేచ్ఛగా పనిచేసుకుని ఉండలేదని, అదేవిధంగా ఎన్నికలు కూడా సజావుగా జరగకుండా వారు అన్ని విధాలు ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖలో ప్రస్తావించారు. అంతేకాకుండా దాదాపు రాష్ట్ర స్వయంగా డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ బాస్ వంటి వారితో పాటు మరికొంతమంది పేర్లు కూడా ఉదహరిస్తూ వీరందరూ కూడా ఏ సందర్భంలో ఏ విధంగా వ్యవహరించారు, అక్కడ అధికార పార్టీకి ఏ విధంగా అనుకూలంగా వ్యవహరించారనేది కొన్ని ఆధారాలను కూడా ఆమె అందులో పొందుపరిచినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికలు సజావుగా జరగాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్యబద్ధంలోనే గెలుపొందాలి అనుకుంటే తప్పకుండా కూడా ఎవరైతే వైసీపీకి అనుకూలంగా వస్తారో ఆ అధికారులందరూ కూడా పూర్తిగా పక్కన పెట్టే విధంగా ఆలోచన చేయాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఈ లేఖ కూడా రాష్ట్ర చర్చ నడుస్తుంది. మరో వారం రోజుల పాటు ఈ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ అన్ని అంశాలపై పరిశీలించి వరుసగా ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో వారిపై తప్పకుండా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మరో 2-3 రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని కూడా అందరూ భావిస్తున్నారు. నిర్మా. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.